అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఒక 20 ఎంత ఉన్నా ఐ కెన్ యాక్సెప్ట్. అది వస్తుంది మరి వర్స్ట్ గా ఉంటుంది. అక్కడ నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మరి నీకు అసలు శాలరీ ఎంత వస్తుంది? నాకు నాకు అట్లీస్ట్ ఒక 1.5 దాకా వస్తుంది. 1.5 అంటే 18 lakhs. ట్యాక్స్ బాగుంది, ఎంత మిగులుతుంది? అదే ట్యాక్స్ పోగానే నాకు ఒక 1.5 1.5 దాకా ఉంటుంది అండ్ కొనాలా అప్రాక్సిమేట్ గా. అయితే నేను పంపించిన అంటే 18 lakhs పట్టుకో, నేను పంపించిన మ్యాచ్లు మీ మదర్ ఏమంటుందంటే వాళ్ళు ఎక్కువ శాలరీ ఉన్నారండి, అంత శాలరీలు మాకు వద్దండి అంటే. నేను అన్నాను ఇదేంటమ్మా, నాకు ఇంతవరకు ఎవరు కూడా తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి మాకు మంచి శాలరీ ఉన్న వాళ్ళు చూడండి అని అడిగారు, మీరు ఒక్కరే మంచి మ్యాచ్లు శాలరీ ఉన్న వాళ్ళు ఎక్కువ వద్దని. ఒక అబ్బాయి ఏదో చూసాం, అదే నేను నాది మీరు పెట్టిన రోజు ఇంకొక అబ్బాయి చూసాను ప్రొఫైల్. దాంతో మామూలుగాను తను ఏదో విషయంలోనే థింక్ చేస్తే జస్ట్ రెస్పాండ్ అయ్యాను. బట్ అంటే అలా అనకూడదు కానీ నాకు ఎందుకో అబ్బాయిది తన ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ పెట్టాడు అనమాట అబ్బాయి. పెట్టిన తర్వాత నేను చూస్తానేమో నాకు ఎందుకో ఆటిట్యూడ్ వైస్ అబ్బాయి అంత కరెక్ట్ గా ఉన్నాడు అనిపించలేదు. నాకేం ఆ విషయం మమ్మీ వాళ్ళకి చెప్పడం ఇష్టం లేక నేను ఓకే, రైట్. మా రైట్ డెసిషన్. I want to appreciate your decision. That is the right decision. If anybody has given such type of any request, Instagram, don't accept them. Okay. మన సంస్థలో మనం హెల్ప్ చేసేది ఏంటి అంటే, మీరు నా దగ్గరికి ఫోన్ చేసి మీరు మాట్లాడారు అంటే నాకు ఇంకా సంతోషం. ఎందుకంటే మీ మమ్మీ ఇప్పుడు నేను ఎందుకు మా అమ్మని నేను అమ్మని నేను ఏం చెప్పానంటే, అమ్మ నువ్వు వదిలేసేయి, పాప చేత నాతో మాట్లాడిచ్చు, లేకపోతే ఆయన డాడీ ఉంటాడు కదా. ఎందుకంటే ఈమెమవుతుందంటే కన్ఫ్యూజ్ అవుతా ఉంది. నాకు యాక్చువల్ నీకేం కావాలనేది నాకు నా సంస్థలో అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళే నాకు ఫోన్ చేసి నాకు ఇలా కావాలి. ఎందుకంటే ఈ మధ్యలో మదర్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. నాతో డైరెక్ట్ గా మీరు డీల్ చేసేసి అంటే నాకు చాలా సంతోషం, మ్యాచెస్ ఈజీగా సెటిల్ చేసేస్తాను. కాకపోతే నాకు కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఒకటి వచ్చేసమ్మా, నువ్వు పాపం చాలా డిలేలో ఉన్నావు. నా బాధ ఏంటంటే నా సంస్థ ఎక్కువ కూడా మీకు డిలే మ్యారేజెస్ కి, ఆస్ట్రాలజీ విక్టిమ్స్, జ్యోతిష్య బాధితులకి, డైవర్స్ కేసెస్ కి, పూర్ ఫ్యామిలీస్ అంటే ఆ ప్రొఫైల్స్ నాకు ఇక్కడ ఉండాలి నా దగ్గర ఉంటే నేను సూట్ గా ఇవ్వగలను. పూర్ ఫ్యామిలీస్ అనేది నేను అంటుంటా కానీ నా దగ్గర అంటే ప్రొఫైల్ పూర్ ఫ్యామిలీస్ రావడం లేదు అసలు. మిగతా వాళ్ళు నా దగ్గర జ్యోతిష్య బాధితులు విపరీతంగా ఉన్నారు. ఎందుకంటే నా దగ్గర 85 నుంచి ప్రొఫైల్స్ ఉన్నాయి. 92 దగ్గర నుంచి 85 వచ్చిన ప్రొఫైల్స్ ఉన్నారు. కానీ ఆ తల్లిదండ్రులు నిద్రపోతున్నారు. ఇట్లా వాసు యాదవ్ ఒక ఆయన ఆర్మీ రిటైర్డ్, సంస్థ పెట్టాడు, సండే మీటింగ్స్ పెడుతున్నాడు. ప్రతి సండే మీటింగ్ హానెస్ట్ గా, మీకు జ్యోతిష్యం అలాంటిది ఏదన్నా బ్లైండ్ బిలీఫ్స్ ఉంటే సోమవారం ఉచితంగా క్లాసులు ఎడ్యుకేట్ చేయడానికి, ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాసు మీకు ఎడ్యుకేట్ చేయడానికే ఓన్లీ నేను వేదిక కృష్ణమూర్తి పద్ధతుల మీద పెడతా ఉంటాను. ఇన్ని చేస్తూ గోశాల ఇన్ని చేస్తున్నప్పుడు మీరు సండే మీటింగ్ అంటే మీకు తెలియదు, నేను అన్నిటి గ్రూపుల్లో పంపిస్తున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, నువ్వు 93 కదా, నువ్వు ఎందుకు డెసిషన్, ఏంటి ప్రాబ్లం? జ్యోతిష్యం అనేది అమ్మ నాకు వాస్తవం చెప్పు, జ్యోతిష్యం అనేది లేదుగా. జ్యోతిషం గురించి కాదండి, యాక్చువల్ మేము చూసేదల్లాను ఈ పాయింట్స్ ఒకటి చూస్తాం, లైక్ అబౌట్ 20 అబౌట్ 22 ఉండాలి అని చెప్పి. అది రాంగ్. అదైతే చూస్తాము. అలా చూసి ఏదన్నా మ్యాచ్లు వదులుకున్నారా? అలా చూసి కొన్ని వదిలేసాము. అది రాంగ్ కదమ్మా, రాంగ్ కదా. ఎందుకంటే చెప్పేది అర్థం చేసుకోమ్మా. నేను నీకు ఒక చిన్న మైండ్ సెట్ లో సెట్ చేయడానికి, నీ మైండ్ లో పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను. ఏంటి అంటే, మన జీవితాలు జ్యోతిష్యం మీద ఆధారపడే పని అయితే, వేరే మతస్థులకు లేని జ్యోతిష్యం మనకే స్పెషల్ గా ఎవరు డిజైన్ చేశారు? క్వశ్చన్ నంబర్ 1. మనము మనుషులమైనప్పుడు ఇంత చదువుకొని ఇంత బుద్ధి ఉన్న మనము ఈ సింపుల్ లాజిక్ ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? సరే నన్ను వదిలేసేయండి, నేను ఆర్మీలో ఎక్కడో టెక్నికల్ గా చేశాను, 30 years చేశాను, సివిల్ లైఫ్ మాకు లేదు. మీరు సొసైటీని చూస్తున్నారు కదా, మనిషి అన్న తర్వాత అందరూ సమానమే కదమ్మా. నేను మతం అనేది నేను ఎత్తడం నాకు ఇష్టం లేదు. మన కోసమే ఈ జ్యోతిష్యం ఎందుకు పెట్టారు అని ఎవరన్నా ఒక సింపుల్ మనసులో పెట్టుకొని వాళ్ళు మ్యారేజ్లు చేసుకోకపోతే
ఈ రోజు 70 నా సంస్థ పెట్టి నేను ప్రతి సోమవారం తల్లిదండ్రులతోటి ప్రతి సండే ఏదో నా పర్సనల్ టైం కుదరనప్పుడు సండే కుదరకపోతే పెట్టను, ఆ రోజు తీసేస్తే వేరే మరుసటి రోజున పెడతాను. నేను ఇంత మీతో ఇంటరాక్షన్ ఎందుకు చేస్తున్నాను అని చాలా మంది అంటారు, మీరు నంబర్లు పెట్టడం లేదు. ఎందుకు పెట్టాలి నంబర్లు? అక్కడ నంబర్ పెడతాను, అది ఎవరు మీడియేటర్స్ తీసుకుంటారు, డైరెక్టర్గా తల్లిదండ్రులతో అప్రోచ్ అవుతారు, వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఆ బిజినెస్ ఆపడానికే కదా. ఇప్పుడు మీరు పెళ్లి చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చింది సంతోషంగా తీసుకోండి. లక్షలు డిమాండ్ చేస్తున్నారు, లక్షలు అందరు ఇవ్వగలరా చెప్పండి? కొంతమంది తల్లిదండ్రులు చెప్తా ఉంటే బాధేస్తుంది. సార్ మా పాపకు మేము మొత్తం కలిసి 15 లక్షల కన్నా ఎక్కువ వేయలేము సార్. కొంతమంది ఒక ఆమె అయితే పాపం సార్ నేను 5 లక్షల కన్నా ఎక్కువ వేయలేము. నేను నేను అమ్మా నీకేం పర్లేదు, నా సంస్థలో దొరికినప్పుడు నేను తప్పని సంతోషంగా నీకు సహాయం చేస్తానంటే, ఇలాంటి వాళ్ళని మీరు ఈ నంబర్లు పట్టుకొని పోయేసి వాళ్ళ ఫోన్లు చేసేసి మీకు బిజినెస్ డీల్స్ చేస్తారని నేను ఈ సంస్థలో మీ నంబర్లు ఎవరే పెట్టను. ఫస్ట్ పాయింట్. రెండోది బర్త్ డేట్, బర్త్ ప్లేస్ అసలు తీసేస్తాను మీరు పెట్టినా కూడా. ఎందుకు తీసేస్తానంటే ఆడ బర్త్ టైం బర్త్ ప్లేస్ పెట్టుకొని వీళ్ళే అష్టకొన కూటమి వేసేసుకొని చూసుకుంటారు. ఇది నా దగ్గరికి వస్తే నేను కౌన్సిలింగ్ చేస్తాను. తల్లిదండ్రులకి అక్కడ ఏదో ఒక రూపంలో నా దగ్గరికి సార్ నంబర్ కోసం అనో దేనికో నా దగ్గరికి ఫోన్ చేస్తే, అందుకని వాళ్ళు నా దగ్గరికి వస్తారు, నేను కౌన్సిలింగ్ చేస్తాను. వాళ్ళని సైకలాజికల్గా నేను స్టడీ చేసి పొరపాటు ఎక్కడ జరుగుతుందో చెప్పి, కొన్ని జీవితంలో వాళ్ళు డెసిషన్స్ తీసుకోలేకపోతే ఎదుటి వాళ్ళు చెప్తే కొంత, ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడమ్మా వేరే వేరే వాళ్ళకి లేని జ్యోతిష్యము, వేరే మతస్థులు మన కోసమే ఏదన్నా డిజైన్ చేస్తే అందరికి ఒకటిగానే ఉండాలి కదా. మరి జీవితంలో అమ్మ కర్మ దోషాలు ఉంటది, వీటిని పట్టుకొని మనం పెళ్లిళ్ళు చేసుకోకుండా వెనక్కి వెళ్తా ఉంటే టైం దాటిపోయిన తర్వాత ఎవరు చేసుకుంటారు? నేను క్వశ్చన్ ఎందుకనంటే నా దగ్గర విట్నెస్ చాలా ఉన్నాయి. ప్రొఫైల్స్ ఉన్నాయా? ప్రొఫైల్స్ ఉన్నాయి, నా దగ్గర ఒక విట్నెస్ ఉంది. రెండోది నాతోటి పర్సనల్గా తల్లిదండ్రులు ఫోన్ చేసి బాధపడిన చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. సార్ మేము చాలా తప్పులు చేసాము, జ్యోతిష్యం అనే ఈ ఒక చెత్తలో మా మైండ్లంతా దాంట్లోనే ఇరుక్కొని పెళ్లి చేయకుండా మంచి మంచి మ్యాచ్లు వస్తే వదులుకొని, అమెరికా మ్యాచ్లు మంచి మంచి మ్యాచ్లు కూడా వదులుకొని ఈరోజు టైం దాటిపోతే ఏం చేయాలి? ఎవరిని అడిగితే కొంతమంది ఈ మీడియేటర్స్ భయపెడతారు, ఇప్పుడు టైం అయిపోయింది సార్ మీ మ్యాచ్కి కుదరదు, మీరు మాకు మంచిగా దిట్టంగా ఇవ్వాలని కొందరు, ప్రొఫైల్స్ దొరకటం లేదని కొందరు. ఇలాంటి వాళ్ళకి మన సంస్థ ఇది పెట్టి నేను ఇక్కడ చాలా ఇంటెన్స్గా నా ప్రయత్నాలు నేను చేస్తా ఉన్నాను. మీ అమ్మగారితో మాట్లాడినప్పుడు నాకు క్లియర్ అయింది ఏంటంటే, ఆమె ఒక డెసిషన్ తీసుకోలేకపోతుంది, నిన్ను కూడా డెసిషన్ తీసుకోమని ఆమె ఎంకరేజ్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో ఈ మొబైల్లో వచ్చిన యాప్స్ వేసుకొని, కంప్యూటర్స్లో వాళ్ళు వెబ్సైట్లు వేసుకొని, వీటన్నిటి గురించి నేను ఎన్నో వీడియోస్ చేస్తున్నాను, పోస్ట్ చేసే ఉన్నాను. నా సంస్థలో నా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిషాలయం ప్లాట్ఫామ్లో అసలు జ్యోతిష్యం అంటే ఎంత డీప్గా చూస్తారు, అది ఎంఏ లెవెల్ సబ్జెక్ట్. ఆ వివాహ జ్యోతిష్యాన్ని వీళ్ళు ఎలా దారి తప్పించి తల్లిదండ్రుల్ని ఒక మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. సో నోటితో చెప్తున్నావు అష్టగుణ కూటమి చూసుకొని పెళ్లిళ్ళు వదులుకుంటే మనకి మ్యారేజ్లు ఎక్కడ వస్తాయి? 93లో ఉన్నావు నువ్వు. నీకు ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, నీకు ఒక డెసిషన్ కరెక్ట్గా నువ్వు తీసుకోలేకపోతున్నావు. అంటే నేను ఒక మంచి మ్యాచెస్ పంపిస్తే మదర్ ఏమంటది, అంత శాలరీ మాకు వద్దండి. సరే అబ్బాయి ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ పెట్టారు, వాళ్ళని డినై చేసి తర్వాత చెప్పు, నాకు మెసేజ్ పెట్టు ఆ నంబర్ ఏంటిదో, సరే వాళ్ళని మన గ్రూప్లో నేను తీసేస్తాను. నీకు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ పెట్టాడో, ఎందుకంటే నేను ఎవరినన్నా పంపిస్తే వాళ్ళ బ్రైడ్ గ్రూమ్ కానీ పేరెంట్స్ కానీ ఏదైనా అలాంటి రిక్వెస్ట్లు పెడితే నాకు వెంటనే మీరు చెప్పేసేయండి, నాకు పలానా అంటే నేను తీసేస్తాను గ్రూప్లో నుంచి. వాళ్ళు మన గ్రూప్లో ఉండకూడదు. రెండోది వచ్చేసి, నువ్వు కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నావు, ఒక మ్యారేజ్ అలయన్స్ నేను ఇచ్చాను అంటే వాళ్ళు మీతో జనరల్గా మేమేమంటే తల్లిదండ్రుల అప్రూవల్ తీసుకొని మాట్లాడాలి తల్లిదండ్రుల. ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను వాళ్ళకి పర్సనల్గా మీరు కొంత స్కోప్ ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి, మాట్లాడుకుంటారు. కాబట్టి వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అని మన సంస్థలో కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఫిజికల్గా తీసుకెళ్లి అమ్మాయి అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడిచ్చేటప్పటికి, ఫిజికల్గా తీసుకెళ్లి అమ్మాయి అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడిచ్చే బదులు ముందుగా వాళ్ళ మధ్యన ఒక 1 or 2 సెషన్స్ కానీ వీడియో కాల్స్లో వాళ్ళని మాట్లాడిస్తే
అక్కడికి వెళ్ళిన తర్వాత మరీ సింక్ కాకుండా ఓపెన్ గా వాళ్ళు మాట్లాడుకోగలరు అని మన సంస్థలో చెప్తా ఉన్నాను మొదటి నుంచి కూడా. నువ్వేం చేస్తావంటే అమ్మా, నువ్వు 93లో ఉన్నావు, అర్థమవుతుందా? నీకు 18 lakhs వస్తాయి. నేను నీకు ఇచ్చిన మ్యాచ్ మీ విశాఖపట్నం దగ్గరే ఇస్తాను. నేను మ్యాచ్ నీకు నేను నా సంస్థలో వీలైనంత వరకు లోకల్ గా ఇవ్వటానికే ట్రై చేస్తా. ఎందుకనంటే జనరల్ గా వాళ్ళు ఏంటంటే పాపం లాంగ్ మ్యాచెస్ అయితే వెరిఫికేషన్, ఈ తలకాయ నొప్పి అన్ని ఉంటది. నన్ను అడుగుతారు, సార్ మీరు చెప్పండి అంటే, నేను ఈ సంస్థను నడుపుతా, గోశాల ఇన్ని సర్వీసెస్ చేస్తా, రౌండ్ ద క్లాక్ బిజీగా ఉంటా, ఫలానా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని నేను ఒక సర్టిఫికేట్ ఇవ్వలేను. మీకు లోకల్గా మ్యాచెస్ ఇస్తాను, మీరు వెరిఫికేషన్ చేసుకోండి, మీకు మంచిగా ఉంటే ప్రొసీజర్స్ నేను చెక్ లిస్ట్ చెప్పున్నాను నా సంస్థలో. ఎందుకంటే నేను పర్సనల్గా సొసైటీని ఒక పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసుకున్న తర్వాత నేను చెప్పింది ఏంటంటే, జనరల్ ప్రోటోకాల్స్ ఏం చెప్పాను, ఫొటోస్ చూసుకోండి, నచ్చింది నచ్చలేదు, బయోడాటా బాగుంది, బయోడాటా బాగుంది కానీ ఫోటో ఏదో కొంచెం బ్లర్గా ఉంది, క్వాలిటీ లేదు అన్నప్పుడు ఇంకా 2-3 ఫోటోలు తీసుకోండి. ఓకే, మీకు కావాల్సిన లెఫ్ట్ రైట్ ఫ్రంట్ లాంగ్ షార్ట్ ఇవన్నీ తీసుకోండి. ఫొటోస్లో మీకు ఏదన్నా ఓకే బాగున్నట్టుంది, బయోడేటా చాలా బాగుంది అన్నప్పుడు వాళ్ళకి ఒక వీడియో కాల్స్కే ఆఫర్ ఇవ్వండి. వీడియో కాల్ చేయండి, అబ్బాయి చేత మాట్లాడించండి మాకు. ఎందుకు వీడియో కాల్ అంటే డైరెక్ట్గా మీరు వెళ్తారు, అక్కడ కూర్చుంటారు, హాఫ్ అన్ అవర్లో డెసిషన్ తీసుకోవాలి. ఇది చాలా జరుగుతూ ఉన్నాయి మీ విశాఖపట్నం నుంచి ఒక కేసు నా దగ్గరికి వచ్చింది. అబ్బాయికి స్కిజోఫీనియా, అది దాచిపెట్టి అమ్మాయి దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టి, అబ్బాయి తలకాయ ఉంచుకొనే ఉంటాడు, ఆ అమ్మాయి సైడ్ తల్లిదండ్రులు పిన్నమ్మలు వాళ్ళు అడిగితే అబ్బాయికి సిగ్గండి అని చెప్పేసి ఆ మీటింగ్ లో ఓకే చేసి అమ్మాయికి పెళ్లి చేస్తే అబ్బాయి 6 months చచ్చిపోయాడు. విశాఖపట్నం కేసు ఇది. సో నేను ఎప్పుడు కూడా ఫిజికల్ గా ఎదురుగా కూర్చోబెట్టే ముందుగా వీళ్ళకి వీడియో కాల్స్ లో మాట్లాడిస్తే ఫేస్ టు ఫేస్ ఒకరినొకరు కొంత మాట్లాడుకున్నారు. ఈ రోజుల్లో అందరూ వీడియో కాల్స్ చేస్తా ఉన్నారు, మాట్లాడండి. మీరు ఫిజికల్ గా వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ, నేను ఒక మ్యాచ్ అలానే ఒకరితో మాట్లాడేటప్పుడు వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళేమో అనుకోండి ఇంటికి వచ్చారు. బట్ అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతుందని నేను అనుకున్నాను, నేను ఓకే చేద్దామని అనుకున్నాను. బట్ మాట్లాడిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే ఈస్ నాట్ దట్ మచ్ ఇంటూ ఎవ్రీథింగ్ అన్నట్టు అనిపించింది. అంటే ఏదో పేరెంట్స్ ఫోర్స్ చేస్తే వచ్చిన వాళ్ళు కాను, లేకపోతే ఏదో సంథింగ్ అలా అనిపించింది తప్ప ఈజ్ ఇంటూ ది బాండ్ అని నాకు అనిపించలేదు. ఇంకా అలాంటప్పుడు ఇంకా అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ క్లియర్ అనమాట, లైక్ జాబ్ ఫ్యూచర్ లో ఏం చేద్దామని కానీ, ఇంకాను ఐటీ చేస్తూ మళ్ళీ బిజినెస్ కి వెళ్ళిపోవడం అన్న మైండ్ సెట్ తో ఉన్నారు, లేకపోతే సంథింగ్ సింక్ కాలేదు. అండ్ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, అది ఒక్కటే నేను పర్సనల్ గా ఫేస్ చేసింది. బట్ మీరు అన్నది కరెక్ట్, వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడగలగాలి, డైరెక్ట్ గా మనకి ఏంటి అని చెప్పగలరు. మనమే మాట్లాడి వాళ్ళ సైలెంట్ గా కూర్చుంటే మనం అంటే ఇంకా ఏమి ఒక కన్క్లూషన్ కి రాలేదు కదా, క్లియర్ గా లేని వాళ్ళ దగ్గర. నేను అదే చెప్తున్నానమ్మా. నేనేం చెప్తున్నా అంటే మన సంస్థలో నేనేం చెప్తున్నానంటే, ఇది నాకు అన్ని మొదటి నుంచి నాకు తెలుసు, అందుకని చెక్ లిస్ట్ అందరికీ తల్లిదండ్రులకు చెప్తాను. నేను కొంతమంది నా మాటలు వినకుండా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి, సార్ ఫోటోలో ఒక రకంగా ఉన్నారు, ఇంటికి వెళ్తే ఒక అయ్యా మీకు చిన్న బిడ్డకి చెప్పినట్టు నేను చెప్పున్నాను అన్ని కూడా. ఏం చెప్పాను అంటే డైరెక్ట్ గా అసలు ఇంటికి ఎవ్వరు కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే ఆడబిడ్డ అంటే ఇట్లా 10 మంది వచ్చి వెళ్ళిపోతారు. డెసిషన్స్ అనేది పక్కన వాళ్ళు చాలా క్యూరియస్ గా ఉంటారు, వాళ్ళకి ఏమైంది అనేది. ఈరోజు మీకు సొసైటీ ఎంత డ్యామేజ్ గా ఉందో మీకు తెలుసు, హెల్ప్ చేసేది తక్కువ, ఫింగరింగ్ చేసేది ఎక్కువ. సో అట్లా వద్దు. మీరు ఈరోజు అంతా ఏంటంటే మొబైల్ కమ్యూనికేషన్ ఉంది, సో వీడియో కాల్స్ ఉన్నాయి, మీకు కావాల్సిన వెరిఫికేషన్ క్వైరీస్, మీరు ఏం అడుగుతారో, శాలరీ స్లిప్లు అడుగుతారో, అసెట్స్ అడుగుతారో, మీరు ఇచ్చిపుచ్చుకునేది ఏముంటుందో అన్నీ మీరు క్లారిటీ వచ్చేసిన తర్వాత అప్పుడు ఓకే అనుకుంటే ఇంటికి వెళ్ళండి. నాకేమవుతుంది ఇక్కడ చాలా మంది తల్లిదండ్రుల్లో ఈ పాపం అబ్బాయి ఇప్పుడు ఒకరిద్దరు, ఇప్పుడు మీలాగా మీరు మాట్లాడుతున్నారు, ఇంతకుముందు ఇద్దరు ఒక అమ్మాయి మాట్లాడి చెప్పింది. ఆ అమ్మాయిది అయితే మరి అసలు వాళ్ళ ఫాదరు రిజిడ్ పర్సనాలిటీ, అంటే
అర్థోడాక్స్ అన్నమాట. అంత అర్థోడాక్స్ లో ఏంటి 94 లో ఉన్న ఆ పాపకి వాళ్ళకి ఒకే శాఖ కావాలి, ఆ శాఖ వాళ్ళే కావాలి, అందులో వాళ్ళ మోడికాలు వాళ్ళే కావాలి, ఈ నామదారులు అంటే మాకొద్దు. ఆ అమ్మాయి కమ్యూనిటీలోనే మా అమ్మాయి నాకు చెప్పింది పాపం, ఇట్లా మా డాడీ వచ్చిన ఎన్ని మ్యాచ్లు జడగొట్టాడు సార్. 94 లో ఉంది అమ్మాయి పాపం. నీలాగా నీకు 18 అమ్మాయి 15 lakhs. పూజ శాఖ వాళ్ళే కావాలి, మాకు మాకు మోడీ కాళ్ళే కావాలి, పోతే మాకు నామదారులు వద్దు. ఇట్లా ఉంటే ఎక్కడ పెళ్ళిళ్ళు అవుతాయి? ఈ జ్యోతిష్యం మీకు చెప్తున్నాను. నువ్వు మనసిప్పి నాకు చెప్పావు, అష్టగుణ కూటమి చూసి ఎన్ని మ్యాచ్లు వదిలి ఉంటావు చెప్పు. నాదైతే కొన్ని లైఫ్ తీసుకున్నానంటే అవి 20 ఉన్నాయనో, లేకపోతే కొన్ని కొన్ని మనకి ఓకే అనుకున్నా వాళ్ళకి ఓకే అవ్వాలి కదా, వాళ్ళు 30 అనుకుంటారు, లేకపోతే సంథింగ్ అనుకుంటారు. నో 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 అమ్మా, నో. నువ్వు అంత ఇంట్రెస్ట్ ఉంటే నా జ్యోతిష్యం వీడియోస్ మీకు లింక్ ఇచ్చాను. నేను చూస్తున్నాను, నీకు నేను నీ అకౌంట్లో అన్ని పంపించున్నాను. నా గోశాల గురించి ఆస్ట్రాలజీ క్లాసెస్ లింక్ ఇచ్చాను, నా కోడింగ్ క్లాసులు లింకులు ఉన్నాయి, ఈ యాదవ పరిచయ వేదికలో జరిగే అన్ని నా మీటింగ్స్ డిస్కషన్స్ అన్ని పంపించున్నాను. ఈ ఆస్ట్రాలజీలో నేను ఎన్నో వీడియోస్ పెట్టాను, నీకు టైం ఉంటే చూడు. నేను ఏం చెప్తాను అంటే, ఈరోజు మీ యువత ఎలా ఉంది అంటే, మీ మధ్యన మీరు లేస్తే జ్యోతిష్యం మీద తల్లిదండ్రులు రుద్దేస్తా ఉన్నారు. జ్యోతిష్యం వల్ల ఇలా మన మెంటల్ మెచ్యూరిటీ అనేది ప్రతి మనిషికి. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పి అబ్బాయితో మాట్లాడాను, నాకు కొంచెం అబ్బాయి దగ్గర క్లారిటీ రావడం లేదు. అబ్బాయి ఐటీ అంటాడు, మళ్ళీ బిజినెస్ అంటాడు, కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు. ఇప్పుడు నేను అడిగాను, పెళ్లి కొడుకుని అడిగాను, నేను మీరు చెప్పినట్టుగా వీడియో కాల్ చేశాను. ఏంటండి మీ లైఫ్ నెక్స్ట్, మీ లైఫ్లో ఏమనుకుంటున్నారు, మీ ప్లానింగ్స్ ఏంటి, కెరీర్ గురించి ఏంటి, లైఫ్ గురించి ఏంటి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మన ఇద్దరం ఎలా గ్రోత్ అవ్వాలి, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ వేసారనుకో, అతను హీఈస్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. అప్పుడు ఆటోమేటిక్గా అంటే అతను క్లారిటీ ఉండదు. అప్పుడు నువ్వు ఒక టెక్నికల్ లిటరేట్వి నువ్వు క్వశ్చన్ చేయలేకపోతున్నావు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏముంది, ఏంటి ఇతనికి ఒక లైఫ్లో క్లారిటీ లేదు, ఎక్స్ప్లెయిన్ కొంతమంది ఏమవుతారు అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అంటే అతను ఎక్స్ప్లెయిన్ చేయలేని అంటే దాన్ని మనం ఏంటంటే ఇన్కెపబుల్గా తీసుకోకూడదు. కాకపోతే ఏంటంటే జనరల్గా 2-3 మాటలన్నా చెప్తారు, దాన్ని మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళటం. ఇంకేదన్నా మీరు చెక్ లిస్ట్లో ఏమన్నా చూసుకొని దాన్ని ప్రాసెస్ చేసుకోండి. అంతేకానమ్మా జ్యోతిష్యం మీద వివాహాలు ఆపితే, నేను చెప్తున్నాను మీకు ఒక విషయం, సింపుల్గా చెప్తాను నేను. జ్యోతిష్యం అనేది మీ జీవితాలని ఆపుతుంది అని ఎక్కడా లేదు. జ్యోతిష్యం అంటేనే, జ్యోతి అంటేనే వెలుగు, దారి చూపిస్తుంది. జ్యోతిష్యంలో ఉంది, దారి చూపించడమే జ్యోతిష్యం. అంతేగాని వివాహాలు ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు వచ్చిన మోడర్న్ ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే, చాలా యాప్లు వచ్చినాయి, కుండలి అని, పోతే మొబైల్లో తెలుగు పంచాంగం ఏ వచ్చేస్తున్నాయి, వెబ్సైట్లు వచ్చినాయి. వీళ్ళే జ్యోతిష్యులు అయిపోయి వీళ్ళే వేసేసుకొని ఆ చక్రాలు కూడా ఉండవు అక్కడ ఆ చక్రాలు వీళ్ళకి అర్థం కావు అసలు. ఆ అష్టగుణ కూటమి మీదనే వీళ్ళే పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళే వేసుకొని ఇన్ని గుణాలు వస్తున్నాయి. అసలు జ్యోతిష్యం అంటేనే గుణాలు కాదని నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను. అది అష్టగుణ కూటంలో 13 గుణాలకు 13 గుణాల దాకా వచ్చినా కూడా చాలు. ఇది నేను బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శాస్త్రి గారు తన సర్వార్థ చంద్రిక మొదటి భాగం 79వ పేజీలో రాశాడు. వివాహానికి అష్టగుణ కూటముల అవసరం అని. వీడియో కూడా పంపిస్తాను నేను, సరేనా? నీకు పంపించానా ఆ వీడియో? ఒక్క నిమిషం, నీకు కూడా పంపాను, చూడమ్మా. ఈజ్ ఇట్ నీడ్ అష్టగుణ కూటమి అని ఒక వీడియో పెట్టున్నాను నేను, అది చూడు. పోతే మ్యాచ్లు వదులుకోమాకండి. ఇంతవరకు చేసిన తప్పులు చేశారు, వదిలేయండి. నా దగ్గరికి వచ్చినప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. అందుకని నేను అమ్మాయి చేత మాట్లాడించమని మదర్కి నేను చెప్పాను. ఎందుకంటే ఆమె 3 మ్యాచ్లు ఇస్తే 3 మ్యాచ్లు ఆమె కన్ఫ్యూజ్డ్గా మాట్లాడుతూ ఉంది. వద్దండి మాకు వాళ్ళు అంటే మేము ఆల్రెడీ చూసింది అనుకుంటా ఒక అబ్బాయిది. నాకు ఇంట్రెస్ట్ లేదు, తిరుపతి నెల్లూరు ఏదో సంథింగ్ ఏదో ప్లేస్ అది. అది నేను ఎప్పటి నుంచో చూస్తున్నా ప్రొఫైల్, బట్ ఐ నాట్. ఇంకొకటి అదే లాస్ట్ మొన్న ఇప్పుడు పిక్ చేసింది. మరి థర్డ్ది ఏదంటే గుర్తు రావట్లేదు. ఓకే, అది చెన్నై ఏదో కదా, ఐ మీన్ అది కూడా నాకు ప్రొఫైల్ అంటే ఒకటి నాకు ఇన్స్టాగ్రామ్ ఎవరో పెట్టామో తీసేయాలి గ్రూప్ లో నుంచి. తర్వాత రెండోది వచ్చేసి నేనేం చెప్తున్నానంటే, అంతగా మీరు జ్యోతిష్యం నమ్ముతున్నారు అంటే
మన సంస్థలో ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాస్ ఉంటుంది. పోతే ఎవరైతే మేము లేదండి మేము జ్యోతిష్యం మీద చూస్తాము, నాకు చాలా మంది తల్లిదండ్రులు ఏం చెప్తారు అంటే దాచేస్తారు, వాళ్ళ జ్యోతిష్యం ఉందని నాకు తెలిసిపోద్ది. ఎందుకంటే ప్రొఫైల్ ఎప్పుడైతే డిలే అయిందని నాకు 93 91 వస్తుందో నా దగ్గరికి, ఆటోమేటిక్ గా నా మైండ్ క్లిక్ అవుతుంది. ఓహో వీళ్ళు పాపం అంటే విక్టిమ్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ అని తెలిసిపోతుంది. కానీ వాళ్ళు నా దగ్గర డిస్క్లోజ్ చేయడానికి ఇష్టపడరు. అది నాకు ఎప్పుడు తెలుసుద్ది అంటే మ్యాచ్లు ఇచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు. అప్పుడు బ్రైడ్ గ్రూము, బ్రైడ్ వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ నాకు చెప్తారు, సార్ వాళ్ళు జ్యోతిష్యం ఉంది వాళ్ళ దగ్గర, అందుకని మ్యాచ్లు సెటిల్ కావట్లని చెప్తారు. అప్పుడు వాళ్ళు నేను అడిగితే తల్లిదండ్రుల్ని కొంచెం ఇబ్బందిగా సార్ చూస్తున్నాం కాదు పై పైన చూస్తాం సార్. ఏం చూస్తారమ్మా పై పైన అంటే, నువ్వు చెప్పినట్టు రాసులు నక్షత్రాలు చూస్తామండి అంటే, నేను అదే చెప్తున్నానమ్మా, ఈ రాసులు నక్షత్రాల వల్లనే మీ వివాహాలు కావు. ఎందుకు అంటే నేను జ్యోతిష్యాన్ని, కృష్ణమూర్తి పద్ధతులు, వేదికని ప్రతి సోమవారం క్లాసులు పెడతానే ఉన్నాను. లైఫ్ లాంగ్ నాకు ఎంత టైం ఉంటుందో పెడతాను, వీడియోస్ చేస్తున్నాను. నిన్న కూడా ఒక చార్ట్ అనలైజ్ చేశాను, మొన్న ఒక చార్ట్ అనలైజ్ చేశాను. నిన్న ఆయన చార్ట్ అనలైజ్ చేసిన పాపం ఆయన 5000 గోశాలకి ఇచ్చాడు, రేపు గడ్డి కొనాలి గోశాలకి. సో నేనేం చెప్తున్నానంటే 200 రూపాయలకి 150 రూపాయలకి చిల్లర జ్యోతిష్యం చూడమాకండి. మీకు అంత ఉంటే ఒక్కసారి ఒక 5000 డొనేట్ చేశారు గోశాలకి, రెండోసారి చార్ట్ చూపించుకోవాలన్న ధైర్యం రాదు మీకు. ఎందుకు రాదు అంటే, ఎన్ని చార్ట్లు చూసి ఎన్ని 5000 గోశాలకి చార్ట్ చూపించుకుంటారు? అది చార్ట్ ప్రాసెస్ చూడాలంటే 3 గంటలు పడుతుంది. నిన్న నేను ఆ చార్ట్ 3 గంటలు చూశాను, మళ్ళీ ఉదయం కూర్చొని చాలాసేపు చూసి మళ్ళీ దానికి ప్రొసీజర్స్ రాసి పంపించాను. అది పెద్ద మీరు చూడు, నేను అన్ని వీడియోస్ పెట్టున్నాను. ఇంత జ్యోతిష్యం ఉంటే మీరు పైన నక్షత్రాలు రాసులు చూసేసి మీరే డెసిషన్స్ ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒకే ఫ్యామిలీలో గణమ్మ అని చెప్పి అంటారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇప్పుడు రాక్షసులు ఒకరు ఉంటారు, ఒకరు దేవలో ఉంటారు, లేకపోతే మనుషులోనే ఉంటారు. మరి నలుగురును 5 అంటే మరి మనం అవుతాం కదా. హలో, ఏదైనా మనం ఉంటాం. అదే నేను కూడా ఒక్కవేళమ్మా నీకు అంతగా మీ అమ్మగారికి జ్యోతిష్యం చూపించుకోవాలి అని అంటే, ఆమెకు మొబైల్లో నా వీడియో క్లాసెస్, అందులో అంటే వీడియోలో నా ముఖం ఉండదు, అంతా నేను చార్ట్స్ చూపిస్తా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఆమెకు చూపించు, కొంత ఐడియా వస్తుంది. నిన్న ఒక చార్ట్ అనలైజ్ చేశాను, అది చూపించు, నిన్న జరిగిన చార్ట్ని. ఆమెకి ఎలా చూస్తారు జ్యోతిష్యంలో, చార్ట్ అనలైసిస్ అంటే ఎలా చూస్తారు, 12 బాక్సులు వేసి అక్కడ మీరు ఇంకా బాక్సులు గ్రహాల దగ్గరికి వెళ్ళలేదు, కేవలం అష్టగుణ కూటమే చూస్తున్నారు అన్నారు. అలా చూసి కొన్ని మ్యాచ్లు వదులుకున్నారు. ఇప్పుడు ఆ మంచి మ్యాచ్లు వదులుకున్నారని మీకు ఇప్పుడు ఫీలింగ్ ఉందా లేదా? అంటే రియలైజ్ అవుతున్నావా, అయ్యో నేను పొరపాటు చేశానేమో, జ్యోతిష్యం నువ్వే ఆ మొబైల్లో అష్టగుణ కూటమి అది ఫైనల్ కాదు. ఎందుకనంటే ఈరోజు అందుకనే మన సంస్థలో చెప్తున్నాను వాళ్ళని, అస్ట్రాలజీ విక్టిమ్స్, బాధితులు, జ్యోతిష్య బాధితులు. నేను ఏమనుకుంటున్నానంటే, నేను భూమి మీద అమ్మ నాకు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవం ఎన్ని రోజులు ఈ భూమి మీద నోకలిస్తూ వారానికి ఒక క్లాసు పెడతాను జ్యోతిష్యం మీద. అవసరమైతే కొన్ని ఎక్కడన్నా ప్లాట్ఫామ్ దొరికితే అక్కడ ప్లాట్ఫామ్ మీద, ఇప్పుడు ఆన్లైన్లో నేను క్లాసులు చేస్తూ ఉన్నాను, ఫిజికల్గా ఏదన్నా ప్లాట్ఫామ్ దొరికితే అక్కడ కూడా నేను ఇంతవరకు రీసెర్చ్ చేసింది, జ్యోతిష్యం అంటే ఏంటి, కృష్ణమూర్తి పద్ధతులు ఏం చెప్తున్నాయి, వేదిక ఏం చెప్తుంది, వీళ్ళు 12 బాక్సులు వేసేసి అందులో గ్రహాలు పెట్టేసి అక్కడ అంటే పుత్రస్థానంలో రాహు ఉన్నాడనో, 7వ స్థానంలో కుజుడు ఉన్నాడో, లగ్నంలో శని, ఇట్లా చెప్తున్నారండి. అసలు ఇది జ్యోతిష్యం కాదు. నేను చెప్పున్నాను, ఇది జ్యోతిష్యం కాదు, దానికి ఇంకొక వేలో చూస్తారు. ఆ రాశిలో ఉన్న గ్రహము ఏ నక్షత్రానికి దగ్గరగా ఉందో ఆ నక్షత్రాధిపతి ఏ గ్రహం అయితే ఆ రాశి మీద ఆ గ్రహ ప్రభావం ఉంటది. పోతే ఆ రాశిలో ఆ రాశి అధిపతి గ్రహం ఉంటది కదా, అట్లా కొన్ని లెక్కలు ఉన్నాయి. అది చాలా డీప్ అనలైసిస్. అంతేకాని అది కూడా అష్టగుణ కూటమి అనేది వివాహ జ్యోతిష్యంలో చివరిలో చూస్తారు. అంతకు ముందు ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది గ్రహ బలాలు. గ్రహాలు ఎవరైతే నమ్మిన వాళ్ళకి,
నేను అవును. నేను ఏమంటున్నా అంటే మీరు నమ్ముతున్నారు అంటే కరెక్ట్ వేలో వెళ్ళండి. సరే ఎవరు చెప్తారు జ్యోతిష్యం కరెక్ట్ గా అని అంటే నేను దానికి ఆన్సర్ ఏం చేశాను అంటే ఒక కారణం చెప్పి వివాహం చెడగొట్టే వాడికి జ్యోతిష్యం రాదు. వదిలేసుకోండి వాళ్ళని. పోతే 200 ఇచ్చారు వాళ్ళకి ఒక కారణం ఈ వివాహం చెడగొట్టేస్తాడు. నేను అందరూ చెప్తాను నా నంబర్ ఇస్తాను 9110398650 వాసు యాదవ్ మిరియం ఒంగోలు ఆర్మీ రిటైర్డ్ టెక్నికల్ ఇంజిన్ 30 years చేశారు. ఈ సర్వీసెస్ నా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ లో నడుస్తున్నాయి. యాదవ్ పరిచయ వేదిక ఉంది. పోతే జ్యోతిష్యం అవేర్నెస్ క్లాసెస్ ఉన్నాయి. మీకు చార్ట్ అనలైసిస్ చేస్తే 3 hours స్పెండ్ చేయాల్సి వస్తుంది. మీరు గోశాలకు 5 క్లాసెస్ అన్ని ఫ్రీ. మీకు జ్యోతిష్యం క్లాసులు అన్ని ప్రతి సోమవారం క్లాస్ ఎన్ని క్వశ్చన్లు అయినా అడగచ్చు. మీరు సోమవారం క్లాసులోకి రండి, మీరు మీ చార్టే చూపించుకోండి. సోమవారం క్లాస్లోకి రండి, మీరు చార్ట్ చూపించుకోండి. మీ చార్ట్ నాకు ఉచితం అది. కానీ ఎవరైనా పర్సనల్గా నాకు ఫోన్ చేసి మా చార్ట్ చూడండి అంటే నేను చిల్లర జ్యోతిష్యం 2 or 3 minutes డెసిషన్ ఇచ్చేది కాదు. ఎలిక పెళ్లి పాము ముంగి సాయేది జ్యోతిష్యం కాదు. రాసులు కలవలేదు, నక్షత్రాలు కలవలేదు, షష్టాష్టకాలు ఒకటి ఉన్నాయి, బకుడా దోషం ఉంది, రాశి ఏకనాడి దోషం ఉంది, నైదన తారాబలం చాలా ఉన్నాయి. ఏక నక్షత్ర దోషం, ఏకరాశి దోషం, ఏకలగ్న దోషం, త్రిజ్యేష్ఠ దోషము, వేద నక్షత్రం, రజ్జు దోషము, కుజ దోషము, రాహుకే ఇవన్నీ కథలు చెప్తా ఉంటారు. ఆ పెళ్లి చెడగొట్ట ఏదో వీటిలన్నిట్లో నేను చెప్పిన వాటిలో ఒక కారణం చెప్పి ఆ పెళ్లి చెడగొడతాడు. నేను క్లియర్గా తల్లిదండ్రులకు మెసేజ్ ఇచ్చాను. నేను ఏమిచ్చాను? మీకు ఎవరైతే ఒక కారణం చెప్పి వివాహం చెడగొడతారో వాళ్ళకి జ్యోతిష్యం రాదు. మరి ఎట్లా సార్? మాకు మాకు పిచ్చి ఉంది, మాకు నమ్మకం ఉంది, మాకు జ్యోతిష్యం కావాలి అంటే మీరు 5000 డొనేట్ చేయండి గోశాలకి. నాకు కాదు, నాకు ఇవ్వటం లేదు మీరు అసలు. నేను అసలు మీరు ఇచ్చే డబ్బులు గోశాలకే. అప్పుడు మీకు 2 చార్ట్లు చూపించుకునేళ్ళకే మీకున్నటువంటి ఆ పిచ్చి ఉంది కదా, తీరిపోద్ది అప్పుడు. ఎందుకంటే 2 చాట్లకి చాటుగా 5,000 ఇచ్చారు, 10,000 సరిపోద్ది. ఇంకా మీకు జ్యోతిష్యం మీద అంటే ఇంకా ఉండదు ఇంకా. వెంటనే ఏదైనా ప్రొఫైల్స్ కానీ మీకు ఒకవేళ ఉంటే మీరు మమ్మీ డాడీ చూస్తాం. అమ్మా నాకేంటంటే మెయిన్ వైజాగ్ లోకల్ పీపుల్ అయితేనే నీకు లోకలే ఇస్తాను. నువ్వు ఫస్ట్ నీలో కొంత నేను స్టడీ చేశాను. నా మాటిను. నువ్వు వాళ్ళతో మాట్లాడి మీకు వాళ్ళతో మాట్లాడి నేను నంబర్ ఇచ్చిన తర్వాత హలో హలో ఇప్పుడు వినిపిస్తుంది. ఇక్కడ కొంచెం సిగ్నల్ ఫ్లక్చువేట్ అవుతా ఉంటది. ఏం చేస్తావు అంటే డెసిసివ్గా ఉండు. అంటే కన్ఫ్యూజ్డ్గా ఉండ మాకు. వాళ్ళతో మాట్లాడనంత వరకు నీకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేవు. మాట్లాడండి. పోతే మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి. వాళ్ళని మాట్లాడమని క్వైరీ చేయమని స్పేస్ ఇవ్వండి. మీరు క్వైరీ చేయండి. పాజిటివ్ యాటిట్యూడ్గా ఉన్నారా, పోతే మెంటల్ బిహేవియర్ అంతా బాగుందా, మాట తీరు బాగుందా అనుకున్నప్పుడు ఇచ్చిపుచ్చుకునేదాన్ని మాట్లాడుకోండి. క్లారిటీగా ఉండండి దాని మీద. అబ్బాయిని నువ్వేం అడగాలి అడుగు. అబ్బాయికి స్పేస్ ఇవ్వు. నన్నేం అడగాలనుకుంటున్నారు అడుగు. అట్లా ఒక డెసిషన్కి రా. డిలే చేసుకో మాకు మ్యాచ్. ఆల్రెడీ 93, ఇందులో ఈ జ్యోతిష్యం ఒకటి తలకాయ నొప్పి. ఇట్లా చేస్తే ఏం వస్తుంది అంటే నా దగ్గర నువ్వు ఇంకా 93 నీకు స్కోప్ ఉంది. ఇప్పుడు మా సంస్థలోకి వచ్చారు, ఇక్కడ చాలా హెల్ప్ చేస్తాను నేను పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని నేను సండే మీటింగ్స్ పెట్టి ప్రతి కేసుని కేస్ టు కేస్ స్టడీ చేసి కౌన్సిలింగ్ చేసి అన్ని చూస్తూ ఉంటాను నేను. అయితే ఇక్కడ కానీ మీరు మ్యాచెస్ని నాకు ఫీడ్బ్యాక్ చెయ్యి. నీకు ఎలా కావాలి నాకు చెప్పు. సార్ మీరు ఇచ్చిన ఈ మ్యాచ్ని మేము స్టడీ చేసాము, నాకేదో సూట్ కాడు, ఈ కారణాలు చెప్పు. అంటే నేను ఈ కోరుకుంటున్నాను. ఆస్ట్రాలజీ తర్వాత విషయం. నాకేమంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీకు నిజంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేశాను. పోతే అబ్బాయి అటిట్యూడ్ కొంచెం నేను సైకలాజికల్గా స్టడీ చేశాను. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ మై క్వశ్చన్. హీ డజంట్ హ్యావ్ ఎనీ ప్లానింగ్ అబౌట్ ద ఫ్యూచర్, హౌ టు ప్లాన్, ఓకే, హౌ టు గ్రోత్ అవర్ సెల్ఫ్ లైక్ దట్. అంటే నీకు ఒకవేళ జాబ్ సపోజ్ నీకు 18 lakhs ఎర్నింగ్ లో ఉన్నావు, ఎవరిని వచ్చేసి నువ్వు మానేసేసి అమ్మ హౌస్ వైఫ్ గా ఉండాలంటే, సో ఇట్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. కరెక్ట్. నేను ఇందాక చెప్పిన వాళ్ళది పేరెంట్స్ అయితే అలానే ఉంటారు. వాళ్ళు ఏంటంటే మేము ఎప్పుడు ఎక్కడికి ట్రిప్స్ వెళ్ళినా ఆ అమ్మాయి మాతో పాటు వచ్చేయాలంటే అనుకోండి, అది పాసిబుల్ కాదు కదండి. ఆఫీస్ లో ఉండేటప్పుడు
అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే వి ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బి దేర్ ట్రిప్ అని చెప్పేసి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేసారు. అండ్ దే డోంట్ ఈవెన్ వాంట్ విమెన్ టు వర్క్ అనమాట. అలాంటి యాటిట్యూడ్ కూడా ఉన్నాయి కొంతమంది. ఇప్పుడు జనరల్ గా ఏం జరుగుతుంది అంటే, బెంగళూరు ఒక కేసు నా ముందుకు వచ్చింది. అమ్మాయి ఉద్యోగం చేస్తా ఉంటే వాళ్ళు ఏం చేశారు, కన్విన్స్ చేశారు, ఆఫ్టర్ ద మ్యారేజ్ అని నువ్వు యూ కెన్ కంటిన్యూ యువర్ జాబ్ అని చెప్పేసి. కానీ మ్యారేజ్ అయిన తర్వాత స్ట్రైట్లీ దే వాంట్ టు స్టాప్ హర్ నాట్ టు డూ ద జాబ్. అక్కడ ఏం చెప్తారు అంటే, నువ్వు జాబ్ మానేసేసేయి, మా ఫాదర్కి సర్వీస్ చెయ్యి. హీఈస్ ఏ అంటే ఇది సైకలాజికల్గా కొంచెం, అంటే పర్సనాలిటీలో ఏమవుతుందంటే, ఆయన కొంచెం ఆర్మీ రిటైర్డ్, ఆయన కొంచెం ఏంటంటే ఇది మనకి హ్యాండిక్యాప్డ్ టైప్లో అయిపోయాడు, వార్ క్యాజువాలిటీ టైప్లో. సో ఇప్పుడు ఏం చెప్తారు, అమ్మాయికి వివాహం చేసుకునేటప్పుడు ప్రామిస్ చేశారు, నువ్వు యూ కెన్ కంటిన్యూ యువర్ జాబ్ అని చెప్పేసి. తర్వాత ఏం చెప్తారు, ఇప్పుడు మానేయమంట. అమ్మాయి ఏమంటుంది, మీ నాన్నని డాడీని చూపించడానికి నేను ఇంత జాబ్ చేస్తా, నేను ఒక మెయిడిని పెడదాం అంటే వాళ్ళు ఒప్పుకోవట్లా. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అదేంటి క్లారిటీగా మీరు, ఇప్పుడు నువ్వు 18 lakhs శాలరీ తీసుకుంటా, ఇంత మెచ్యూర్డ్గా ఉన్న అమ్మాయి జాబ్ ఎందుకు వదులుకోవాలి? అలాంటి ఫ్యామిలీస్ చూసుకోండి. ఓపెన్గా ఉండే వాళ్ళని కొంచెం నేరో మైండెడ్గా లేకుండా, మరీ ఓల్డ్ అండ్ అర్థోడాక్స్గా కాకుండా, నీకెలా కావాలి అంటే, నేను నా సైడ్ కాదు ఇవన్నీ చెప్పేది, నీకెలా కావాలి చూసుకొని కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్ చేస్తేనే నీకేం కావాలో తెలుసుద్ది. డైరెక్ట్గా నేను అబ్బాయిని రమ్మనండి కూర్చోండి అంటే ఆ 10 minutes 15 minutesలో డెసిషన్ తీసుకొని, నేను చెప్తున్నా ఫిజికల్గా జరిగాయని చెప్తున్నాను. ఇలా జరిగి ఉన్నాయి. అమ్మాయి సైడు అమ్మాయిని కూడా అలాగే కూర్చోబెట్టి మ్యారేజ్ చేసి, నా ఫ్రెండ్తో జరిగింది. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నేను ఒంగోలు శర్మగాళ్ళు చదివేటప్పుడు, నేను చదువుతూ 18 ఏళ్ళ ఆర్మీకి వెళ్ళిపోతే, నా ఫ్రెండ్ తర్వాత నేను సెలవులకు వస్తే, ఆ రోజుల్లో ఈ మొబైల్ కమ్యూనికేషన్, వీడియో కాల్స్ లేవు. మా ఫ్రెండ్ని తీసుకెళ్ళి అమ్మాయి ముందు కూర్చోబెట్టి ఫ్రెండ్ క్వశ్చన్స్ వేస్తా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆన్సర్ చేస్తే, అమ్మాయి ఫెయిర్గా ఉంది, కలర్గా ఉంది, బాగుంది అంతా అనుకొని మ్యారేజ్ చేసుకుంటే, తర్వాత పాపం జరిగింది ఏంటి అంటే, అమ్మాయి షీఈస్ అన్ఏబుల్ టు మేనేజ్ హర్ సెల్ఫ్, ఈవెన్ దో షీఈస్ నాట్ ఏబుల్ టు హౌ టు వియర్ ద శాడీ. అలాంటి, అంటే తలతో ఎలా దూకోవాలి ఏం తెలియదు అనమాట. అంత అమ్మాయి అంత సైకలాజికల్ సిక్ అనమాట. జస్ట్ అమ్మాయి అందంగా కనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని, సరే ఒక బాబు పుడితే వాడు సైకలాజికల్ సిక్, అంత మ్యాడ్గా పనిచేస్తుంది, పిచ్చి పిచ్చిగా చేసే యాక్టివిటీస్. మొన్న చచ్చిపోయింది ఆ అమ్మాయి పాపం. ఇప్పుడు నా ఫ్రెండ్ నాతో శర్మగాళ్ళు చదివేటప్పుడు ఎంత హ్యాండ్సమ్గా హైట్గా ఉంది, అతను చేసిన మోసం ఏంటి, ఎదురు కూర్చోబెట్టారు అమ్మాయిని. సో అమ్మాయి సైడ్ వాళ్ళు చేస్తున్నారు, అది అబ్బాయి సైడ్ వాళ్ళు చేస్తున్నారు. నేను అందుకనే మన సంస్థలో చెక్ లిస్ట్ పెట్టాను, నేను చెప్తా ఉంటాను, నేను సండే మీటింగ్స్లో కూడా చెప్తా ఉంటాను. మీరు ఫిజికల్గా వాళ్ళని ఆన్లైన్లో, మొబైల్లో, వీడియో కాల్స్లో చూసుకోండి, మాట్లాడండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, ఐ మూమెంట్స్ ఎలా ఉంటాయి, లిప్ మూమెంట్స్ ఎలా ఉంటాయి, మీకు ఏదన్నా ఫేస్లో ఏదన్నా డిఫెక్ట్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా, ఇది ఇరు వర్గాలు అంత మీ కాన్ఫిడెన్స్ అయిన తర్వాత ఒక ఫిజికల్గా మీటింగ్ పెట్టుకోండి. దాన్ని కూడా మీ ఇంట్లో అమ్మాయి సైడ్ వాళ్ళకి పాపం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వస్తాయి కాంప్లికేషన్స్ అనుకున్నప్పుడు దేవస్థానంలో కలవండి. ఎవరికి తెలియదు, కొంతమంది అంటారు మాకు దేవస్థానం అంటే ఇష్టం లేదు, కఫే హౌస్లో కూర్చొని మాట్లాడుకోండి. ఎందుకనంటే ఏమవుతుందంటే, దేవస్థానంలో అయితే నేను ఎందుకు చెప్తానంటే, ఇంటి దగ్గర మొన్న కొన్ని కేసులు వచ్చాయి నాకు. హైట్ ఎక్కువ చూపించారండి ఇంట్లో వాళ్ళు, హై హీల్స్ వేసారేమో, ఆ పావడ ఏమో అసలు దించేసారా అంతనే మాకు తెలియడం లేదు. దేవస్థానంలో అయితే హీల్స్ వేయరు కదా, మ్యాచ్ క్యాన్సిల్ చేశారు, రీసెంట్గా జరిగింది ఇది. సో నేనేంటంటే అన్నీ జిమ్మిక్స్ని తగ్గించుకొని కరెక్ట్నెస్గా ఉండండి, పాజిటివ్గా వెళ్ళండి, ఒరిజినాలిటీని ఎక్స్పోజ్ చేయండి. అంతేగాని లేనిది చూపించాలి అంటే, ఇప్పుడు హైట్ తక్కువ అంటే తక్కువ, మీరు దాన్ని వాళ్ళకి అది మ్యాచ్ చెడగొట్టుకునే అంత స్థితికి వచ్చింది కదా. మీరు ఒరిజినాలిటీ చూపించారనుకోండి, వాళ్ళు ఇష్టం ఉంటే వస్తారు. ఇప్పుడు ఏమైంది, ఈ ప్రాసెస్లో టైం వేస్ట్ అయింది, మీ డబ్బు ఖర్చు అయింది, వాళ్ళ డబ్బు ఖర్చు అయింది, మీ టైం వేస్ట్ అయింది.
వాళ్ళు లాస్ట్ లో దాన్ని నాకు చెప్పేసి సార్ ఇట్లా అవుతుంది, మేము వదులుకుంటున్నాం ఈ మ్యాచ్ అంటే, సరే మీ ఇష్టం, నేనేం చేయగలను దానికి. మీరు వెళ్ళారు చూసుకోలేదు, అక్కడికి వెళ్ళేసి ఇన్ని రోజులు వెళ్ళారు, చూసాం సార్, నాకేదో కొంచెం వాళ్ళు కరెక్ట్ గా ప్రజెంట్ చేయలేదు, డౌట్ గా ఉంది అనేసి. సో నేనేం చెప్తానంటమ్మా, నీకు జ్యోతిష్యం అనేది 93లో ఉన్నావు. నేను మదర్తో మాట్లాడినప్పుడు ఏం జరిగింది అంటే, మదర్ కొంచెం ఆ టైప్ మెంటాలిటీలో చెప్తా ఉంది, వాళ్ళ శాలరీలు ఎక్కువ ఉన్నాయి. మా శాలరీ ఎక్కువ ఉంటే తక్కువ అంటే, ఆమె కరెక్ట్గా ఆన్సర్ చేయలేము లేదు. అది వాస్తవంగా జ్యోతిష్యమా, అమ్మాయికి ఏం కావాలి, సింపుల్ మ్యారేజ్ అంటే, మీకు లోకల్ ఉన్న వాళ్ళనైతే నేను విశాఖపట్నమే మీకు ఇస్తాను కాబట్టి, నేను ఆ విశాఖపట్నం మ్యాచ్ని ప్రాసెస్ చేసుకొని నేను చెప్పిన చెక్ లిస్ట్లో ప్రాపర్గా చెక్ లిస్ట్ ప్రకారం వెళ్ళి, మీకు ఏం కావాలి, అబ్బాయి ఫిజికల్ అపియరెన్స్ బాగుండాలి అని నువ్వు కోరుకుంటున్నప్పుడు, ఫిజికల్గా వీడియో కాల్స్లో చూడు, లీనీగా ఉండాలి, చబ్బీగా ఉండాలి, ఎలా ఫిజికల్ ఎక్స్టర్నల్గా ఎలా ఉండాలి, ఇంటర్నల్గా మాట్లాడే ఎలా ఉండాలి, ఇంట్రావర్ట్గా ఉండాలా, ఎక్స్ట్రావర్ట్గా లేదు కమ్యూనికేటివ్గా ఉండాలా, సపోర్టివ్గా ఉండాలా, ఇవన్నీ నువ్వు చూసుకో, మాట్లాడుకో, దెన్ మిగతా విషయాలు ప్రాసెస్ చేయండి. కానీ మ్యాచ్ నా సంస్థలో నీకు మ్యాచ్ సెటిల్ అయిపోవాలి, డిలే కాకూడదు. అది నాకు హెల్ప్ చేయి. మేము యాక్చువల్ చూడటమే చాలా లేట్ గా స్టార్ట్ చేసాను అనమాట. నేను ఏంటంటే కొంచెం నేను జాబ్ లోని కూడా కొంచెం సెటిల్ అవుదామని చెప్పేసి నేను ఇంకా అప్పుడంతా పట్టించుకోలేదు. నాకేంటంటే నాకు కావాల్సిన రోల్ అది కొంచెం సెటిల్ అయ్యాక అప్పుడు చూడండి అని చెప్పి నేను మధ్యన ఆపేసాను స్టార్టింగ్ లో. అది ఇంకా మేము స్టార్ట్ చేసిందో ఆల్మోస్ట్ ఒక 30-31 అలా 30 నుంచి కొంచెం సీరియస్ గా చూడటం మొదలు పెట్టాము. సో అప్పుడు మ్యాచెస్ వచ్చాయి, బట్ చెప్పాను కదా కొన్ని నాకు వాళ్ళ యాటిట్యూడ్ కానీ అంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ నాకు అంత సింక్ అవ్వలేదు. మెయిన్ రీజన్ అదే, లేకపోతే ఇంకేమి కాదు. నేను మినిమం శాలరీస్ అయితే ఇదే చూస్తున్నావు, 20-21 అలా ఉన్నా కొన్ని పర్వాలేదు. ఎందుకంటే మనకన్నా పెద్ద అనేటప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి మనల్ని మళ్ళీ వాళ్ళు డామినేట్ చేసేలా ఉండకూడదు కదా. వాళ్ళకి వచ్చి కమాండింగ్ ఉన్నా పర్వాలేదు, కానీ మనం వాళ్ళకన్నా ఎక్కువ ఉంటే బాగోదు అన్న మైండ్ సెట్ తో నేను నాకన్నా కొంచెం బెటర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. ఎందుకంటే అందరూ మనలానే సేమ్ రేట్ ఉండాలని కూడా కాదు, బట్ వాట్ ఏమంటే మనకన్నా బెటర్ గా ఉంటది, దే విల్ అండర్స్టాండ్ అని చెప్పి నా ఉద్దేశం. అదేలమ్మా, నీకన్నా మెచ్యూర్డ్గా ఉండాలి, నిన్ను హ్యాండిల్ చేయాలి. ఏంటంటే సపోజ్ జనరల్ ఏమవుతారంటే, అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారంటే, జనరల్లీ యాజ్ ఏ అంటే ఉమెన్, నేను కొంచెం జనరల్గా సెన్సిటివ్గా ఉంటాము, మూడీగా ఉంటాము, మా మూడ్ స్వింగ్ అవుతాయి. సో మా ఇన్సెక్యూర్గా ఒక్కోసారి ఫీల్ అవుతాము. పర్సనల్గా మా మూడ్స్ని అర్థం చేసుకొని నన్ను హ్యాండిల్ చేసేవాడు అంటే, నన్ను హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుంది, ఇద్దరం అలాంటి వాళ్ళం అయితే లైఫ్ మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు ఫైనాన్షియల్గా నన్ను నా నా ఫైనాన్షియల్ ప్లాన్ చేసేవాడు, సెక్యూర్గా ప్రతి ఇష్యూని తనే హ్యాండిల్ చేస్తాను, నాకు సపోర్టివ్గా ఉండి. హీఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్స్, అతను ఇండెసిసివ్గా ఉన్నాడు, నేను కొంచెం అట్లా ఉంటే ఎట్లా అవుతుంది మా లైఫ్ అని. నువ్వు జనరల్గా అంత కొంచెం మన అబ్బాయి కొంచెం ఏంటంటే బిహేవియర్ తో పాటు ఇవన్నీ ప్లానింగ్ కూడా, కెరీర్ ఓరియంటెడ్ గా ఉండి, లైఫ్ ఓరియంటెడ్ గా ఉండాలి. పోతే ఫ్యామిలీస్ ని కూడా హ్యాండిల్ చేసి, పేరెంట్స్ ఉంటారు, తనకే ఉంటారు పేరెంట్స్, మా పేరెంట్స్ ఉన్నారు, సో వాళ్ళని కేర్ గా ఉండే పర్సనల్ ఉంటే బాగుంటుంది అని నువ్వే కాదు, ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ప్రతి అమ్మాయి కూడా దొరకటం అంటే అమ్మా, చూడు, ఈ రోజు మీకు తెలియంది కాదు. ఈ రోజు ఏంటంటే, నేను ఈ సంస్థలో నేను కోరుకుంటుంది ఏంటంటే, మీరు మ్యాచెస్ ఎక్కడ, నా జ్యోతిష్యం మీద మ్యాచ్లు వాళ్ళు మాకు జ్యోతిష్యం మీద అన్ని చూసుకొని మీరు డైవర్స్కి ఎందుకు వెళ్తున్నారు? మరి మీ జ్యోతిష్యం మిమ్మల్ని కాపాడాలి కదా. అన్ని పాయింట్స్ చూసుకొని అంతా ఓకే అనుకున్నప్పుడు అక్కడ దాకా వెళ్ళకూడదు. నేను మ్యాచెస్ లోనే ఎక్కువ అలా సెపరేట్ అయిపోతున్నారు. మన సంస్థలో అడ్వకేట్స్ కూడా ఉన్నారు. నాకు మొన్న ఒక అడ్వకేట్ గారు చెప్పారు, సార్ కోర్టు కేసుల్లో చాలా మంది వస్తూ ఉంటారు, డైవర్స్ కేసులు, వాళ్ళందరూ జ్యోతిష్యాలు చూసుకొని చేసుకున్న వాళ్ళే
అంటే నేను అన్నాను, అయ్యా ఒక వీడియో వాళ్ళని అడిగి తీసుకో, మేము అంటే దాంట్లో ఫీలింగ్ ఎట్లా వాళ్ళు డైవర్స్ అవుతున్నారు కదా, సో దట్ ఏంటంటే దే కెన్ గివ్ ఏ మెసేజ్ టు ద సొసైటీ. మేము జ్యోతిష్యం చూసుకున్నాము అన్నా కూడా మేము డైవర్స్కి వెళ్ళాము. ఈ జ్యోతిష్యం వల్ల మీ లైఫ్ సెట్ అవుతుంది అనుకోవద్దు. జస్ట్ నేను ఒక 4-5 సూత్రాలు చెప్తాను. 12 కాపురానికి 12 సూత్రాలు అంటారు చూసారా. ఒకటి ఏంటంటే మనలో ఇగోయిజం ఉండకూడదు. సర్దుకుపోదాం రాండి అనేది సింపుల్ చిట్కా లైఫ్ లో. అర్థమవుతుందా? అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మ్యూచువల్ గా ఒకరినొకరు మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఈ రెండు ఉండాలి. ఒకరినొకరిని అర్థం చేసుకొని పార్ట్నర్ కావాలి. నేను అమ్మాయిని, నాకు పార్ట్నర్ కావాలి, అబ్బాయి నాకు వైఫ్ కావాలి. సో మేమిద్దరం కూడా లైఫ్ లో హ్యాపీగా జర్నీ చేయాలి. ఓకే, ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను కాదంటాం లేదు, బట్ మేమిద్దరం కూర్చొని డిస్కస్ చేస్తాం. అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ పెట్టుకోం మేము. మీరు కమ్యూనికేషన్ గ్యాప్ పెట్టుకుంటే ఏమొస్తుంది, ఎప్పుడైతే హస్బెండ్ అండ్ వైఫ్ మీద కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే అప్పుడు ఏమొస్తుంది అంటే ఆటోమేటిక్ గా దూరం అనేది పెరుగుతూ పోతుంది, సెపరేషన్ మెంటాలిటీ వస్తుంటది అనమాట. ఈ సెపరేషన్ మెంటాలిటీలో తల్లిదండ్రులు కొంతమంది నెగటివ్ గా ప్లే చేస్తారు. అది అమ్మాయి సైడ్ కావచ్చు, అబ్బాయి సైడ్ కావచ్చు. ఆ నెగటివ్ గా వాళ్ళు ఇంటర్ఫేర్ అవుతారు. కాబట్టి దాని వల్ల నేను అంటే అక్కడ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, సరే వీళ్ళిద్దరూ యంగ్ లో ఉన్నారు, ఇమ్మేచ్యూర్డ్ గా ఉన్నారు, సో యాజ్ ఎ పేరెంట్స్ మేము కొంచెం ఎక్స్పీరియన్స్డ్ కదా, మేము కొంత వీళ్ళని ట్రాక్ కొంచెం వీళ్ళు తప్పుతా ఉన్నారు అంటే ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు, అది టెంపర్ అవ్వచ్చు, ఒకసారి రైజ్ అయ్యారు, సో కొంచెం కోపతాపాలు వచ్చేసి, సో మనం కొంచెం ఇందులో దూరి చెప్దాము అనేది లేకుండా కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే దాన్ని నెగిటివ్ గా ఫ్యూలింగ్ చేస్తారు. దానివల్ల మ్యారేజ్లు దూరం అయిపోతాయి. దూరం అయిందంటే ఒకసారి గ్యాప్ వచ్చేసిందంటే మళ్ళీ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పోద్ది. సో ఇట్లాంటివి లేకుండా నేనేం చెప్తాను అంటే, మీరు అందరూ కూడా ఒకటే తెలుసుకోండి, ఈ భూమి మీద మనం ఎందుకు వచ్చాం, ఏం సాధించాలి, ఏం చేయాలి. మనిషి అన్న తర్వాత మనిషికి ఏంటి, నెక్స్ట్ ఏంటి జనరేషన్. ఇప్పుడు మా ఫాదర్ ఉంటేనే నేను ఉన్నాను, వాసు యాదవ్ ఉన్నాడు 30 years దేశం కోసం. మా పేరెంట్స్ ఉంటేనే, నన్ను పెంచితేనే నేను దేశం కోసం 30 సంవత్సరాలు చేశాను. నేను చదువుకున్నాను, టెక్నికల్గా బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను, ఆర్మీలో టెక్నికల్ లిటరేట్గా టెక్నికల్ ఇంజనీర్ ఎంతో చదివాను, ఎంతోమంది సోల్వ్ చేసిన టెక్నికల్ కంప్యూటర్ ప్రోగ్రామ్ నెట్వర్క్స్ చెప్పాను. సో ఐ వాజ్ ఎ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ ఆల్సో. కాబట్టి నేను ఇంత చదివాను కాబట్టి మీకు అన్నికి గైడ్ చేయగలుగుతున్నాను. మరి నా సంతానం ఉంటేనే కదా నెక్స్ట్ నా వంశం ఉండాలంటే నేను మ్యారేజ్ చేసుకోవాలి కదా. ఇట్లాగే వంశం లేకుండా ఎలా పోద్ది. ఉండాలి అని అప్పుడు వంశం ఉండాలి అంటే మ్యారేజ్ వైఫ్ కావాలి ప్రతి ఒక్కరికి. అది ఏ రిలీజియన్ అయినా మనిషి రెండే, యోగము భోగము. మనం మనిషిగా ఉండాలి అంటే ఎన్ని గృహస్థ జీవితము, ఇల్లు వాకిలి భార్య పిల్లలు ఉండాలి. లేదు అంటే ఎక్కడికో ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవాలి. ఈ రెండే కదా జీవితం, అంతకన్నా ఏముంది, లాస్ట్ లో మహాప్రస్థానం. కాబట్టి జీవితంలో ఎక్కువ ఇగో లేకుండా సర్దుకుపోదాం అనే సమస్య ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏంటో కొన్ని విషయాలు నేను చూస్తూ ఉన్నాను. తల్లిదండ్రుల పేరెంట్స్ని, అబ్బాయి తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి, అమ్మాయి తల్లిదండ్రుల్ని అబ్బాయి గౌరవించాలి. సిబ్లింగ్స్ ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, చిన్న బ్రదర్స్, అంత ఒక ఫ్యామిలీ. మనం మ్యారేజ్ అయిపోయింది సపరేట్ అయిపోతున్నాం, ఆ బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతున్నారంటే ఈ జనరేషన్ ఇప్పుడే కాదు, నేను మా లైఫ్ లో కూడా ఈ సపరేషన్ అనేది మ్యారేజ్ అవ్వడంలోనే మా ఫ్యామిలీలోనే జరిగింది అలాగా. మా పెద్ద బ్రదర్, మేము 5 బ్రదర్స్ ఇంక్లూడింగ్ మీ, నేను 5th, నాకు చెల్లెలు లేరు. పెద్ద బ్రదర్ మ్యారేజ్ అయింది, సపరేషన్ అయిపోదాం. సెకండ్ బ్రదర్ మ్యారేజ్ అయింది, సపరేట్ అయిపోదాం. థర్డ్ బ్రదర్ మ్యారేజ్, సపరేట్ అయిపోదాం. ఎవరు పేరెంట్స్ తో నిలబడి ఉంది ఎవరు? ఎప్పుడు ఈ రోజు, ఏ రోజుది ఇది? 1968, నాకు ఊహ తెలిసి 75 లో జరిగిన కేసులు. ఇది 2025. ఆ రోజుల్లోనే జరిగిన సపరేషన్ అయిపోదాం. ఎవరు నిలబడేసి ఆ ఫ్యామిలీని తీసుకుందాము, దాన్ని హోల్డ్ చేద్దాం అనేది. సో నేను మన సంస్థలో 25 పాయింట్లు ఎప్పుడూ కూడా పంపిస్తానే ఉన్నాను. మ్యారేజ్లు నిలబడాలంటే ఇదిగో ఈ 25 పాయింట్లు సర్దుకు. తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, అమ్మాయి తల్లిదండ్రుల బాధ్యత ఏంది, అబ్బాయి తల్లిదండ్రుల బాధ్యత ఏంది, అమ్మాయి బాధ్యత ఏంది, అబ్బాయి బాధ్యత ఏంది, మళ్ళీ ఈ నామదారులు, ఈ మోడికాళ్ళు, ఈ తలకాయ నొప్పులు ఏంది. మీరు అందరు యాదవులే కదా, మీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా మాకు ఆ శాఖే కావాలి, మాకు నామదారులే కావాలి, మాకు మోడికాళ్ళే కావాలి, మాకు ఆ నక్షత్రం వాళ్ళే కావాలి, మాకు ఈ రాశి వాళ్ళే కావాలి, మీకేం పెళ్లిళ్ళు అవుతాయి? కొంతమంది నా దగ్గరికి నక్షత్రాల మీద, ఒక ఆయన వస్తుంటాడు మీ విశాఖపట్నం నుంచి, మొదట్లో వచ్చాడు ఆయన, నాకు పలానా నక్షత్రం వాళ్ళు కావాలన్నాడు.
విశాఖపట్నం నుంచి మొదట్లో వచ్చాడు జ్యోతిష్యం పిచ్చి ఆయనకి కాదంట, ఆయన భార్యకి విపరీతమైన పిచ్చి అంట. ఆ, ఆయన నాకు నక్షత్రాలు పంపించాడు, ఈ నక్షత్రాల వాళ్ళే కావాలి. నేను కొంత హెల్ప్ చేశాను, ఆ తర్వాత వదిలేశాను. ఎందుకంటే మనం చేసేది మన వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే ఆ పిచ్చి ఉన్న వాళ్ళు నేను బాగు చేయలేను. ఎందుకు బాగు చేయలేను అంటే వాళ్ళకి మనం ఎంత కౌన్సిల్ చేసినా కానీ వాళ్ళు మారరు. కానీ లెట్ దెమ్ గో టు హిల్, మనం ఏం చేయలేమని. కాబట్టి అమ్మా, నువ్వు మన సంస్థలో నీకు మ్యాచెస్ పంపించినప్పుడు ప్రాపర్గా అవన్నీ డైజెస్ట్ చేయి, ఇన్వెస్టిగేట్ చేయి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వు, ఏం చేస్తావు, ఎలా వాళ్ళని స్క్రూటినైజ్ చేస్తావు, ఫ్రూట్ఫుల్గా నీకు డెసిషన్స్ రావాలి. ఎందుకంటే నా సంస్థలో నేను ఇదే కోరుకున్నాను. జనరల్గా అయితే మీ మదర్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మొన్న నేను అడిగి మళ్ళీ మ్యాచ్ అంటుంటే నేను అడిగాను, అమ్మా ముందు 3 మ్యాచ్లు అంటే ఆమె ఏదో చెప్తా ఉంది ఎక్కువ శాలరీస్ మాకేంది, అదేంటి భలే వాళ్ళు ఎక్కువ శాలరీ చాలా మంది అడుగుతారంటే అమ్మాయి చేత మాట్లాడించంటే మాట్లాడిస్తానంది. ఆమె పాజిటివ్గా రెస్పాండ్ అయింది కాబట్టి ఇప్పుడు నేను నాతో ఇంతసేపు నువ్వు మాట్లాడు, నీకు మంచి జరుగుద్ది. నీవు చేత మాట్లాడలిచ్చలేదు అనుకో, నేనేమనుకుంటాను, మేబీ నేను కొంచెం అనుకోవచ్చు, ఓహో ఇదేదో ఏదన్నా ఎవరైనా మధ్యలో ఏమన్నా మిడిలర్స్ ఏమన్నా ఈ ప్రొఫైల్స్ తీసుకుంటున్నారా నా దగ్గర ఏమన్నా. నా సంస్థలో చాలా మంది వస్తూ ఉంటారు ఫోన్లు చేసుకొని, మా అమ్మాయి ఉంది, అబ్బాయి ఉంది అని చాలా మా నంబర్లు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనుకుంటాను. ఎందుకంటే నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయట్లేదు కదా. మీ హస్బెండ్తో మాట్లాడించమని చెప్పాను, మీ డాడీ తోటి. సో అయితే ఒక పని చేయమ్మా, నేను నీకు మంచి మంచి మ్యాచ్లు పంపిస్తాను. ఓకే, వాటిని ప్రాపర్గా చేసేసి నా ఈ సంవత్సరంలో నీ మ్యారేజ్ అయిపోవాలి, సరేనా? ఈ సంవత్సరంలో మ్యారేజ్ 93లో ఉన్నావు, చాలా డిలే అవుతున్నావు, సరేనా? ఇప్పుడే నీకు మ్యాచ్ పెట్టేస్తున్నాను. నేను ఇప్పుడే ఒక మ్యాచ్, ఎందుకంటే నువ్వే ఉన్నావు కాబట్టి మన ఇద్దరం డిస్కస్ చేద్దాం. నేను ఇచ్చిన వాటిని మీ మదరు మీరందరూ డెసిషన్ తీసేసుకున్నారా, వద్దనుకున్నారా? పంపిణీ ఒక ఆయన ఏమో ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ పెట్టాడు, అది డిలీట్ చేసేద్దాం మన దాంట్లో నుంచి. ఒకరేమో కాకినాడ సైడ్ నుంచి కొంచెం దూరం అన్నారు మీ మదర్, ఏదో నాకు చెప్పింది. ఇంకొకటి సరే ఏదో నువ్వు డెసిషన్ తీసుకున్నావు, సరే. నేను యాజ్ పర్ యువర్ ప్రొఫైల్ నేను ఒక్కసారి లుక్ వేస్తున్నాను ప్రొఫైల్స్లో. 93లో నువ్వు ఉన్నావు కాబట్టి మనం 90 నుంచి రావాల్సి వస్తుంది. ఇది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది, ఎందుకంటే అబ్బాయికి అమ్మాయి అంటే ఇది చూడు, సొసైటీ ఇలా ఉంది, మనం ఏం చేద్దాం. 91 ఉన్న అబ్బాయి అయినా మ్యారేజ్ చేసుకోవడానికి 95 అమ్మాయి రెడీగా ఉంది. ఈరోజు ఒక ఆయన నాకు ఫోన్ చేసి మా అమ్మాయికి మ్యాచ్ ఇవ్వండి అంటే, అదేందా 9 years ఉంది కదా అంటే, పర్లేదులేండి మీ అబ్బాయి బాగున్నాడు, హైట్ ఉన్నాడు, చేసుకుంటాం అంటున్నాడు. అమ్మాయి 2003, 9 years గ్యాప్ ఉంది. నా దగ్గర ఫస్ట్ కేసు వచ్చింది, అలా 9 years గ్యాప్ అయినా చేసుకుంటారంట, అబ్బాయి బాగున్నాడు అండి, హైట్ ఉన్నాడు బాగా అనేసి. జనరల్గా నాతో అంటారు, సార్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, మరియు కొంతమంది అయితే 2-3 అంటారు, కొంతమంది పర్లేదు ఒక 5 సంవత్సరాల గ్యాప్లో వెళ్తుంటారు. కానీ మీకు అమ్మాయిలకి అబ్బాయిని ఎతకాలంటే కష్టం. అబ్బాయి 91 ఉన్నాడు, నేను 95 దాకా వాళ్ళు వెళ్తారు, తల్లిదండ్రులు ఇష్టపడతారు. నువ్వు 93 అంటే నీకు చూడు ఎంత ట్రబుల్గా ఉంటుందో. సరే, మళ్ళీ మీకు వచ్చేసి టెక్నికల్గా ఈ శాలరీ ఇష్యూలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఒక ఆయన ప్రాబ్లం అంటే, ఇప్పుడు చూడమ్మా నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఒక అమ్మాయికి 45 లక్షల శాలరీ ఉంది, అమ్మాయి 91. వాళ్ళ డాడీకి నేను కౌన్సిలింగ్ చేశా. వాళ్ళ డాడీ నాకు ఏమంటాడు, సార్ మా అమ్మాయికి 20 lakhs పైన ఉండే అబ్బాయి కావాలి. సార్ మీకు 20 lakhs ఉన్న అబ్బాయి 19 lakhs 18 lakhs వద్దు సార్, 20 పైన ఉండాలి సార్, మీ మ్యారేజ్ చేయలేరని చెప్పాను. అప్పటికి నేను చాలా మ్యాచ్లు ఇచ్చాను. ఎందుకంటావా, ఆ అమ్మాయి ఏమంటుంది వాళ్ళ డాడీ తోటి, నాకు 20 పైన కావాలి. మా శాలరీ ఇష్యూ ఉంది, అమ్మాయి నువ్వు 5'2" అట్లా హైట్ ఉన్నావు, మొదట ఆ శాలరీ వాళ్ళు దొరికేది ఇప్పుడు 18 lakhs కూడా మీరు ప్రాసెస్ చేయాలి, అవసరమైతే 17 lakhs వాళ్ళు ప్రాసెస్ చేయాలి. ఆయన సైకలాజికల్ గా ఆయన ఆ అమ్మాయి మాటే అంటున్నాడు, 91 పాప. ఏం చేద్దాం చెప్పు, మనం వదిలేసాను, వాళ్ళ ఇష్టం. ఇంకా అట్లా ఈ తలకాయ నొప్పులు వస్తాయి. అందుకని నువ్వు కరెక్ట్ గా స్పీడ్ చేయి ప్రాసెస్, సరేనా? మన సంస్థలో నీకు మ్యారేజ్ సెట్ అయిపోవాలి. నేను ఇప్పుడే నీకు మ్యాచ్ చెప్తున్నాను, నేను ఒకేసారి వస్తా ఉన్నాను. ఈ అబ్బాయి ఎవరు, 94. చూడు ఎంత కష్టంగా ఉంటుందో. ఈ అబ్బాయి వచ్చేసి వీళ్ళతో మీరు మాట్లాడారు, 90 అబ్బాయి. ఈ అబ్బాయి ఎక్కడ అబ్బాయి, కైకలూరు అబ్బాయి, మాట్లాడారు మీరు. ఓకే, ఇదైతే తీసేస్తానులే. నేనైతే తీసేయమంటావా, కౌన్సిలింగ్ చేయమంటావా? నేను చెప్పాను, నేను చెప్పలేదు, నేను తనతో ఏం చెప్పలేదు. ఓకే ఓకే ఎందుకు నాకు ప్రొఫైల్ నచ్చక నేనేమి రెస్పాండ్ కూడా అవ్వలేదు. మళ్ళీ నాకు ఓకే అమ్మా, ఓకే ఓకే.
ఓకే, నేను కౌన్సిలింగ్ చేస్తాను, ఎందుకంటే ఈ అబ్బాయి కూడా 90లో ఉన్నాడు పాపం. కౌన్సిలింగ్ చేసి వదిలే అలాంటివి చేయకూడదమ్మా అని చెప్పేసి, ఆ, అలాంటివి చేయకూడదు అంటే మళ్ళీ ఒక అమ్మాయి చెప్పింది కావాలనుకుంటారు. సరే అయినా మరి అయితే వీళ్ళని ఉంచితే ఇలాంటి పింగ్ చేస్తూ ఉంటారు అందరికి మరి. సరే, అంటే అట్లా చేయనీయకూడదు కదమ్మా, ఎందుకంటే మన సంస్థలో మనకి ఏంటంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళు హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసుకొని, నేను దేశం కోసం చేశాను, నా సంస్థలో ఎంతో మందికి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళంతా హ్యాపీగా, నాకు ఒక సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలని ఉంది. ఎందుకంటే ఒక రిటైర్డ్ 30 years దేశం కోసం చేసిన వ్యక్తి ఇలా చేయొచ్చా, ఇన్ని సర్వీసెస్ చేయొచ్చా ఒకసారి కోడింగ్ క్లాసెస్ నడుపుతూ. ఎందుకంటే నాకున్న కోడింగ్ స్కిల్స్ని, నేను ఆర్మీలో చదివింది అది ఇంత లాస్ కాకూడదు, నాతో పాటే బూడిదైపోతే ఇక్కడ ఫుట్ ప్రింట్స్ వదలాలని స్టార్ట్ చేశాను. వివాహాలు మా బాబుకి పాపకి మ్యారేజ్లు చూస్తా, ఈ బ్రోకర్ వాళ్ళు మధ్యలో డబ్బులు తీసుకెళ్ళి సమాధానాలు ఉండవు, ఇవన్నీ చూసాను, ఈ డ్రామా అంతా నేను చూశాను. సో తర్వాత నేను దానికోసం ఒక పరిచయ వేదిక పెట్టి హెల్ప్ చేస్తా. మళ్ళీ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు జ్యోతిష్యం, ఈ తలకాయ జ్యోతిష్యం మీకోసం చదివాను. సరే చదవడం నాకు ఎప్పుడు కూడా హైపర్ యాక్టివ్గా ఉంటే ఇష్టం, బిజీగా ఉండాలి. ఆ జ్యోతిష్యాన్ని స్టడీ చేస్తే అయ్యో ఇది పెద్ద ఇష్యూ, నేను చాలా హెల్ప్ చేస్తున్నాను, అసలు ఈ రోజు చెప్పేదంతా చిల్లర జ్యోతిష్యం, దీన్ని నేను చాలా హ్యాండిల్ చేయగలను అని అనిపిస్తుంది. అంత కాన్ఫిడెన్స్ ఉందండి ఇప్పుడు నాకు. ఎంతో మందికి హెల్ప్ చేయగలను, నాతో కానీ ఒక్కసారి నా లెక్చర్ గారు విన్నారంటే మీరు కన్విన్స్ అయిపోతారు. ఎందుకంటే మీరు వెళ్ళే జ్యోతిష్యం చిల్లర జ్యోతిష్యం. సరే నెక్స్ట్ మనం అయిన తర్వాత చూద్దాం. మీకు వచ్చేసి సూటబుల్ మ్యాచ్ వచ్చేసి 93 ఏప్రిల్లో ఉన్నావు నువ్వు, 55 అంటే ఓకే. శాలరీ రాసావమ్మా ఇక్కడ? శాలరీ మీకు ఒక్క నిమిషం నేను రాసుకుంటాను ఇక్కడ. నీకు ఎంత రాయమంటే 18 lakhs రాసమంటావా? 18 అంటే మనం గ్రాస్ శాలరీ రాస్తాము, తర్వాత మీకు ట్యాక్స్లు అవన్నీ అది అనవసరం మనకి. అదే గ్రాస్ శాలరీ 18 రాశాను. మీదేంటి గోట్లు గోత్రమా? ఓకే, సరే ఒక్క నిమిషం అమ్మా, నేను వస్తున్నాను. ఏళ్ళల్లో మనకి ఈ అబ్బాయి 94, ఈ అబ్బాయి సరే 90, అబ్బాయి ఇది వద్దనుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆ ఓకే చేస్తే మళ్ళీ నీకు ఇంకో ప్రాబ్లం వస్తుంది, జాబ్ ప్రాబ్లం. అంటే శాలరీ కూడా కావాలి కదా, ఆల్మోస్ట్ నీకు దగ్గరగా ఉండేవాళ్ళు కావాలంటున్నావు కాబట్టి అది ఒక తలకాయ నొప్పి వస్తుంది. మీకు విశాఖపట్నంలో అందరూ కూడా పోర్ట్లో చేస్తా ఉన్నారు ఎక్కువ మంది. ఓకే, ఈ అబ్బాయి వచ్చేసి ఎంతలో ఉన్నాడు, 96లో ఉన్నాడు. ఈ అబ్బాయి 96, ఈ అబ్బాయి 97, ఈ అబ్బాయి 96. ఎంత కష్టమో చూడండి. ఓకే, ఈ అబ్బాయి 85 అబ్బాయి డైవర్స్డ్. ఓకే, 90 అబ్బాయి 98, 92. మీకు గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు ఓకేనా? ఇప్పుడు మాకు ఆఫీస్ అయితే హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావా నువ్వు? ఆ, పేరెంట్ అప్పటికి ఎప్పుడైనా చెప్పలేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేసి నేను తీసుకుంటాను. ఓకే, సరే ఫస్ట్ మనకి ఈ చూద్దాం, ఐటీ సైడ్ చూద్దాం. నీ క్వాలిఫికేషన్ ఏంటి, బీటెక్నా? బీటెక్ కగ్నైజెంట్లో చేస్తున్నావు. బీటెక్ క్వాలిఫికేషన్ కూడా ప్రొఫైల్లో రాయలేదు క్వాలిఫికేషన్? పెట్టలేదు ఉంటే నేను రాసేవాడిని. అయితే బీటెక్ రాస్తున్నా, సిఎస్సియా ఈసీయా? కెమికల్ ఇంజనీరింగా? ఓకే, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్. ప్రొఫైల్లో రాయలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ ఒక్క నిమిషం చూస్తున్నాను. ఈ అబ్బాయి వచ్చేసి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాడు. సరే గవర్నమెంట్ సెక్టర్ వద్దు, మనం ఈ చూద్దాం. ఫస్ట్ అయితే ఐటీ సైడ్ ఇంకా సరే అయితే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ 98, ఈ అబ్బాయి 96, 95, 92. ఈ అబ్బాయి 92, కానీ ఈ అబ్బాయి కూడా గవర్నమెంట్ సెక్టర్లో చేస్తున్నాడు. విజయనగరం ఇది. అంతకుముందు చెప్పిన గవర్నమెంట్ సెక్టర్ అబ్బాయి విశాఖపట్నం అబ్బాయి. సరే ముందు ఇట్లా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ అబ్బాయి 96, 98, 91. ఇది ఇలా నంబరు పనిచేయటం లేదు. ఈ అబ్బాయి 93 జనవరి. ఈ అబ్బాయి కూడా ఇండియన్ రైల్వేస్లో చేస్తున్నాడు.
సరే నెక్స్ట్ వచ్చేసి ఎవరు వీళ్ళు వచ్చేసి ఈ అబ్బాయి 98, ఈ అబ్బాయి మరి 87 అంటే 6, కానీ ఇదేంటంటే జాబ్ ఎంతో రాయలేదు, హైట్ రాయలేదు, ఎట్లా తెలుసుకుంటాం? సరే అంత మరి వద్దులే. 93 అంటే 90 నేను చూస్తున్నాం. ఓకే 90 ఓకే. 91 ఓకే. అమ్మాయి 91 ఓకే. వీళ్ళందరూ అమ్మాయిలు. చూడు పాపం మీ విశాఖపట్నంలో అమ్మాయి 90 ఒక అమ్మాయి ఉంది, 91 ఒక అమ్మాయి ఉంది, 90 వీళ్ళకి నేను ఒక సంస్థ నడిచానని కూడా నా దగ్గరికి ఫోన్ చేసుకొని వస్తే వీళ్ళకి నేను ఎంతో హెల్ప్ చేయగలను నా దగ్గర. அதுக்கப்புறம் సండే కూర్చుంటాను నేను, సండే అది మనకి ఆన్లైన్లో. సరే అయితే ఇంకొక అబ్బాయి ఉన్నాడు 93, కానీ సచివాలయం చేస్తున్నాడు. ఈ అబ్బాయి వచ్చి 96, ఈ అబ్బాయి 94 అయితే మరి 90. చూడు 93 ఏళ్ళకి ఎంత కష్టం అవుతుంది మ్యాచ్లు పట్టుకురావటం. అందుకని మనం చేసామంటే దానికి క్రిటికల్గా ఇష్యూ వస్తుంది అనమాట. సరే నెక్స్ట్ వద్దాం. ఇంకెక్కడ ఉన్నారు? 87 అంట ఒక అబ్బాయి, 510 ఉన్నాడు, 9 lakhs ప్యాకేజ్, దేంట్లో చేస్తున్నాడు? 87. ఇంకొక అబ్బాయి ఉన్నాడు 90, ఒక అబ్బాయి ఉన్నాడు, హైట్ ఎంత వస్తుంది? ఈ అబ్బాయి సివిల్ ఇంజనీర్, అయితే 90లో ఉన్నాడు, సివిల్ ఇంజనీరు. హైదరాబాద్లో చేస్తున్నాడు, 5.4 lakhs శాలరీ ఉంది. సరే ఇది ఒకటి మనం ఆప్షన్ పెడదాం, ఐటీలోనే చూద్దాం. ఇంకొక అబ్బాయి 90 అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్ జాబ్, శాలరీ ఎంతో రాయలేదు, క్వాలిఫికేషన్ రాయలేదు. ఓకే. మా మొదటి అబ్బాయి సివిల్ ఇంజనీర్ అయితే తప్పనిసరిగా సివిల్ చదివాడు కదా అతను. కాబట్టి హైదరాబాద్లో క్లియర్గా చెప్పాడు, బీటెక్ సివిల్ చేశాడు, 5'9" హైట్ ఉన్నాడు, నువ్వు 5'5", మీ ఇద్దరు సెట్ అవుతుంది. సో అది అనుకుంటున్నాను, సరే అది పెడదాం అట్లాగా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 96, 98, 93 అమ్మాయి, 93 అమ్మాయి, ఈ అమ్మాయి వచ్చేసి ఓకే. వీళ్ళందరూ మళ్ళీ అమ్మాయిలు. ఓకే నెక్స్ట్ ఈ అబ్బాయి వచ్చేసి ఎంత? 98, 97, 94, ఈ అబ్బాయి 95, వీళ్ళంతా మళ్ళీ అమ్మాయి వచ్చేసి 19 అమ్మాయి. ఓకే 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 83లో బాగున్నాడు, డైవర్స్ అతను. ఓకే నెక్స్ట్ వచ్చి 96, 97, 91లో అబ్బాయి టీసీఎస్ చేస్తున్నాడు కోల్కతాలో, అంటే ఖరగ్పూర్, చెన్నైకి దూరం, వాళ్ళకి అసలు మ్యాచే కాదు మీకు. ఖరగ్పూర్ అంటే వాళ్ళు ఎక్కడో చేస్తూ ఉంటారు కాబట్టి. 93 జూన్ ఒక అబ్బాయి ఉన్నాడు, 5'7" హైట్ ఉన్నాడు. మీకు అలాంటి ప్రాబ్లం ఏం లేదా? వాళ్ళు ఇష్టపడితే ఓకే. సరే సరే నేను ఒక్కడే ఇప్పుడు ఒక మ్యాచ్ పెడుతున్నానమ్మా. నేను ఒక్క నిమిషం. అబ్బాయి 93 జూన్లో, ఈ అబ్బాయి వచ్చేసి విశాఖపట్నం బీటెక్ మెకానికల్ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు, కంపెనీ ఇన్నోసిటో కంపెనీ ఏదో ఒకటి ఉంది, 5'7" ఉన్నాడు, హైట్ కూడా. మీదే గోత్రం, గోట్లు గోత్రం, వాళ్ళ గోత్రం ఉత్తముల గోత్రం. సో ఇది మాట్లాడదామా? 93 జూన్ అబ్బాయి, ఓకేనా? ఓకే ఓకే. నీది 93 ఏంటిది, ఏప్రిల్? ఓ నేను 95 అనుకున్నా. ఓకే ఓకే. ఈ అబ్బాయి చిన్న నీకన్నా. ఓకే ఓకే. నేను సంతోషపడ్డాను, 95లో అమ్మాయి 93 దొరికింది ఒక మ్యాచ్ అనేసి. సరే 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 అయితే నెక్స్ట్ వచ్చేసి మనం విశాఖపట్నంలో 95 ఈ అబ్బాయి, 93 నవంబర్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి వచ్చేసి 5'7", కానీ నవంబర్ కదా దూరం అవుతుంది. 97, 94, 91
91 ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి యూకేలో ఉన్నాడు. యూకే అంటే బయట దేశాలు ఇష్టం లేదు కదా, అసలు అది జరిగే పనే కాదు. పోతే ఈ అబ్బాయి దేంట్లో చేస్తున్నాడు, 90 ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. బయోటెక్నాలజీ చేశాడు, బీటెక్ లో. ఆ ఇది ఇది సూట్ అవుద్ది అనుకుంటా. చూడమ్మా, ఈ అబ్బాయి 90 జూను, సారీ జూలై. ఓకే. ఆలా శాఖ, మీ శాఖ రాశారా? శాఖ పట్టింపులు లేవుగా మీకు? లేదండి, మీ- నాకు తెలుసు అలానే. ఓకే ఓకే, ఆలా శాఖ. అయితే ఈ అబ్బాయి బయోటెక్నాలజీ చేశాడు, మళ్ళీ ఎంటెక్ కూడా బయోటెక్నాలజీ చేశాడు. 6 lakhs శాలరీ ఉంది. సో అయ్యో, ఇక్కడ మరి హైట్ 5'4" ఉంటారు అబ్బాయిలు. ఇదేంటిది 5'4" రాశారు హైట్? అట్లా కూడా ఉంటారా హైట్ తక్కువ? ఆ? ఏంటి ఇది మాట్లాడాలి వాళ్ళతో నాకు? చాలా తక్కువ. నీకు మళ్ళీ ఆ ప్యాకేజ్ ఇష్యూ ఉంది కదా. ఈ విషయం అంటే అదే చెప్పాను కదా, కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, 18 నుంచి ఎంత ఉన్నా పర్వాలేదు. బట్ మరి అట్లీస్ట్ 15 to 18 అన్నా ఇట్స్ ఓకే, మేనేజబుల్. బట్ ఓకే. ఒక అబ్బాయి 6 అడుగులు ఉన్నాడు విశాఖపట్నంలో. పోతే ఈ అబ్బాయి శాలరీ ఎంత ఉంది? మళ్ళీ శాలరీ చెప్పావు కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. 90. ఒక నిమిషం అమ్మా, నేను